ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మిమ్మల్ందరినీ మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభునామంలో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన దేవుని అత్యంత కృపను బట్టి మీరంతా బాగున్నారని, మీ కుటుంబాలందరూ బాగున్నారని, మీ ప్రతి పరిస్థితిలో దేవుడు మీకు తోడేండి నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన నమ్మిన వారిని ఎప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టరు. ఎంత లోతైన అగాధం లాంటి పరిస్థితుల్లో నువ్వు పడిపోయినా, ఎంత ఒంటరితనంలో ఉండి ఏడవడానికి కూడా శక్తి లేనట్లుగా నీ జీవితం ఉన్నా, మీరు ఎక్కడ పడిపోయారో, ఎక్కడ ఏడుస్తున్నారో, ఎక్కడ అవమానంతో కృంగిపోతున్నారో అక్కడే మీరు విజయాన్ని పొందుకోవాలని, అక్కడే మీరు సంతోషాన్ని చూడాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ ప్రతి ప్రార్థన అవసరతను, మీ సమస్యలన్నిటినీ నాతో పంచుకోండి. కామెంట్స్ ద్వారా తెలియచేయండి, లేక వాట్సాప్ ద్వారా ఈ నెంబర్కి తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీకు ప్రేయర్ సపోర్ట్కి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ప్రార్థనే మన శక్తి. ప్రార్థన ద్వారానే మన విజయాలు పొందుకోబోతున్నాం. మీరు కూడా ప్రార్థించండి. చివరి ప్రార్థనలో తప్పక విశ్వాసంతో ఏకీభవించండి. అందరి కొరకు ఏకమనసుతో కలిసి ప్రార్థన చేద్దాం. ఇంతవరకు జరగని అద్భుతాలు దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనము. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ఎంతగానో ప్రేమించిన ప్రభు ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించి మన కోసం అనేకమైనవి సిద్ధపరిచి మన కోసం అనేక ప్లాన్స్ కలిగి ఉన్న ప్రభు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నారు. ఇంతవరకు చూసిన ఐగుప్తులను ఇక మీదట ఎన్నడూ చూడరని. ఇశ్రాయేలీలు ఐగుప్తులో అనేక సంవత్సరాలు భయంకరంగా మగ్గిపోవడం మనం చూస్తాం. ఐగుప్తులో వారు బానిసలుగా ఉన్నారు. భయంకరమైన కరువును అనుభవించారు. ఆ బానిసత్వం చేయలేక భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు అనేక సంవత్సరాలు. అట్టి బానిసత్వంలో ఉన్నప్పుడు వారు ప్రభువుకు మొరపెట్టుకున్నారు. అయ్యా, నీవు తప్ప మమ్మల్ని విడిపించేవారు ఎవరూ లేరయ్యా. ఈ బానిసత్వం నుండి, ఈ దుఃఖం నుండి, ఈ కన్నీటి పరిస్థితుల నుండి, ఈ అవమానాల నుండి, ఈ నిందల నుండి, ఈ కరువు నుండి మమ్మల్ని విడిపించండి అని దేవుడు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారిని అద్భుతంగా విడిపించడం మనం చూస్తాం. వారు ఐగుప్తు నుండి విడిపించబడిన తర్వాత వారు ప్రయాణిస్తూ ఉండగా మార్గ మధ్యలో మరలా ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను తరుముతూ ఉన్నారు. ఫరో సైన్యం అంతా కూడా భయంకరమైన కోపంతో ఇశ్రాయేలీలందరినీ నశింపచేయాలని వారిని తరుముతూ ఉన్నారు. ఇశ్రాయేలీలు పారిపోతున్న సమయంలో భయంకరమైన ఎర్ర సముద్రం ఎదురైంది. వెనుక ఫరో సైన్యం తరుముతూ ఉంది. ఇటువంటి పరిస్థితిలో ముందుకు వెళ్ళలేక, వెనుకకు వెళ్ళలేక, ఎటు తోచని పరిస్థితిలో వారు భయపడుతూ ఇక మేము మరణిస్తున్నామేమో, ఇక మాకు మరణం తప్ప వేరే మార్గం ఏముంది అని వారందరూ కూడా ఏడుస్తూ ఉన్నప్పుడు మోషే ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, ఎంత మాత్రం భయపడకండి, ఊరక నిలుచుండండి. ఎందుకంటే ఇంతవరకు మీరు చూసిన ఐగుప్తులను ఇక మీదట ఎప్పటికీ కూడా చూడరు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు మౌనంగా ఉండి విశ్వాసంతో దేవుని కార్యం కొరకు ఎదురు చూడండి అని చెప్పినప్పుడు మోషే ఏదైతే విశ్వసించాడో, ఏదైతే వారికి తెలియచేశాడో, మోషే చెప్పిన ప్రకారంగానే వారిని తరుముతున్న ఐగుప్తీయులు ఇక ఎన్నటికీ కనబడకుండా నశించిపోయారు. ఇక ఎన్నటికీ ఐగుప్తీయులను చూడరని చెప్పిన విధంగానే వారందరూ కూడా ఎర్ర సముద్రంలో మునిగి చనిపోవడం చూస్తున్నాం. వారు ఐగుప్తులు ఏ శ్రమలైతే అనుభవించారో, ఏ కష్టం గుండా ప్రయాణించారో అవి ఇక ఎప్పటికీ కనబడకుండా దేవుడు వారిని విడిపించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీకు కూడా దేవుడు ఇదే వాగ్దానాన్ని ఇస్తున్నారు. నీ జీవితంలో కూడా ఇంతవరకు మీరు చూచిన ఐగుప్తు పరిస్థితులన్నింటినీ విడిపించాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఐగుప్తు అంటే బానిసత్వం, ఐగుప్తు అంటే కరువు, ఐగుప్తు అంటే కన్నీరు, ఐగుప్తు అంటే లేమి. ఇటువంటి పరిస్థితులు ఒకవేళ నీవు కూడా అనుభవిస్తున్నావేమో నీ జీవితంలో. ఐగుప్తులో ఇశ్రాయేలు ఏ విధమైన బాధను అనుభవించారో,
ఎటువంటి బానిసత్వంలో వారు కృంగిపోయారో, మగ్గిపోయారో ఈరోజు మీరు కూడా అట్టి పరిస్థితులు గుండా వెళ్తున్నారేమో. నీ కుటుంబం కూడా ఐగుప్తు పరిస్థితులు గుండా వెళ్తున్నారేమో. ఈరోజు ప్రభువు నిన్ను విడిపించాలని ఇష్టపడి నీతో మాట్లాడుతున్నారు. ఏ పాపపు బానిసత్వంలో మీరు ఉన్నారో, ఏ వ్యసనాలనే బానిసత్వంలో ఉన్నారో, లేక విడిచిపెట్టలేని అంతరంగ పాపం నిన్ను ఏలుతూ ఉందేమో. ఆ అంతరంగ పాపం అనే బానిసత్వంలో నీవు ఉన్నావేమో. నీవు విడిపించుకోలేకపోతున్నావేమో. ప్రయత్నిస్తున్నానుగా నేను విడిపించబడలేకపోతున్నాను, ఎంతో కాలంగా దీని గురించి నేను మానసికంగా కృంగిపోతున్నాను అనుకుంటున్నావేమో. ఈరోజు అట్టి బానిసత్వం నుండి నేను విడిపించబోతున్నాడు దేవుడు. లేక రోగం అనే బానిసత్వంలో ఉన్నారా, లేక ఏ బాధతో మీరు కృంగిపోతున్నారో, ఏడుస్తున్నారో, ఏ విషయం మిమ్మల్ని కృంగదీస్తూ ఉందో, దేనిని గురించి నలిగిపోతూ ఉన్నారో, ఎంత మాత్రం భయపడకండి. గొప్ప విడుదల మీ కొరకు సిద్ధంగా ఉంది. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. మీరు ఎంత కూలిపోయిన పరిస్థితిలో ఉన్నా, ఎవ్వరూ ఓదార్చలేనంతగా ఏడుస్తూ ఉన్నారేమో పరిస్థితులను బట్టి, తలదించుకొని తిరుగుతున్నారేమో మీ పరిస్థితులను బట్టి, అవమానాలతో నిందలతోనే బ్రతుకుతూ ఉన్నారేమో మీ పరిస్థితులను బట్టి. అవి ఏ పరిస్థితులైనా, అది ఏదైనా, ఎంత కృంగదీసేదైనా, ఎంత బానిసత్వ పరిస్థితి అయినా ఈరోజు ఎంత మాత్రం భయపడొద్దు. మీరు చేయాల్సింది ఒక్కటే, విశ్వసించండి, ప్రభు నన్ను విడిపించబోతున్నాడని. నీవు దేనికైతే భయపడుతున్నావో, ఇంతవరకు దేనికి బానిసగా ఉన్నావో, ఏ పరిస్థితులు నేను బానిసత్వంలో నెట్టివేసాయో దానికి నువ్వు భయపడక్కర్లేదు, దానికి నువ్వు బానిసత్వం చేయక్కర్లేదు. ఎందుకంటే ఇంతవరకు చూసిన భయము, ఇంతవరకు చేసిన బానిసత్వము, ఇంతవరకు పడిన శ్రమ, ఇంతవరకు చూసిన శత్రు సమూహము ఇక మీదట ఎప్పటికీ కూడా చూడవు నీవు. ఎందుకంటే ఆ ఐగుప్తు బానిసత్వం నుండి ప్రభువు నిన్ను పూర్తిగా విడిపించబోతున్నారు. వారు ఎంత బలవంతులైనా, వారు ఎంత శక్తివంతులైనా, నిన్ను బాధిస్తున్న పరిస్థితి, నిన్ను భయపెడుతున్న పరిస్థితి, నిన్ను బానిసత్వంలోనికి నెట్టివేసిన ఆ వ్యసనము ఏదైనప్పటికీ, అది ఎంత బలమైనదైనప్పటికీ కూడా భయపడద్దు. అంత బలవంతుల్ని కూడా ఆయన అణచివేయగలడు. ఆనాడు ఐగుప్తు ప్రజలు, ఐగుప్తు రాజు, ఐగుప్తు సైన్యము ఎంతో బలమైన వారు. అంత బలమైన ఐగుప్తు సైన్యాన్ని దేవుడు అణచివేశాడు. మరి ఇక ఎప్పటికీ చూడకుండా వారిని నశింపచేశాడు దేవుడు. అదేవిధంగా నీ జీవితంలో ఉన్న ప్రతి ఐగుప్తు పరిస్థితిని దేవుడు నశింపచేయబోతున్నాడు. మరి ఇక ఎప్పటికీ కూడా చూడకుండా నీకు గొప్ప విడుదల అనుగ్రహించబోతున్నాడు ఆయన. అయితే నువ్వు చేయాల్సింది, ఆనాడు మోషే ఏ విధంగా 2 చేతులు దేవుని వైపెత్తి, తండ్రి నేను ఓడిపోయాను, అయ్యా మీరు గెలిపిస్తే నేను గెలుస్తాను, యుద్ధము నీదేనయ్యా, ఇదిగో తండ్రి నేను ఓరక నిలుచుండి చూస్తున్నాను, ఈ సముద్రాన్ని దాటడానికి నాకు శక్తి లేదు, ఐగుప్తులు ఎదుర్కోవడానికి నాకు శక్తి లేదు, మరణం తప్ప వేరే ఏది కూడా నాకు లేదు, అయితే నువ్వు విడిపించగలవని మాత్రం నమ్ముతున్నాను, పూర్తిగా నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ దేవుని వైపు ఏ విధంగా చేతులు ఎత్తాడో అదేవిధంగా నీవు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్న, భయంకరమైన వ్యసనాల్లో ఉన్న, బానిసత్వంలో ఉన్న, వ్యసనాలతో ఉన్న, రోగంతో ఉన్న, బంధకాలలో ఉన్న, నీ భర్త కానీ నీ భార్య కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత బానిసత్వ పరిస్థితిలో ఉన్నా భయపడక, మోషే వల్లే నీవు కూడా 2 చేతులు దేవుని వైపు ఎత్తి, తండ్రి మీరే నాకు దిక్కయ్యా, మీరే నాకు ఆశ్రయమయ్యా అని మొరపెట్టుకుంటే దేవుడు ఈ రోజు నీ జీవితంలో ఉన్న, నీ కుటుంబంలో ఉన్న ఐగుప్తు పరిస్థితులన్నిటినీ కూడా లయం చేయబోతున్నాడు. ఇక ఎన్నటికీ నీవు ఆ పరిస్థితులను చూడు. ఇక ఎప్పటికీ కనబడకుండా దేవుడు నీకు విడుదల అనుగ్రహించబోతున్నాడు. నమ్ముతున్నారా? దేవుడిచ్చిన వాగ్దాన్ని నేను నమ్మండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడిచ్చిన మాట ఎప్పటికీ కూడా నిరర్థకం కాదు. ఆయన మాట ఇచ్చారంటే తప్పక నెరవేరుస్తారు. కాబట్టి నమ్మండి. విశ్వాసంతో ప్రభుత్వంతో మోకరిస్తారా? మనందరం కలిసి మొరపెట్టుకుందాం. మా జీవితంలో ఉన్న ఐగుప్తు పరిస్థితులన్నింటినీ లయం చేయండి అయ్యా, మరికి ఎన్నటికీ చూడకుండా విజయం దయచేయండి అని ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలయ్యా, నీ అపారమైన కృపను బట్టి, నీ అపారమైన ప్రేమను బట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచారు. ఈరోజు నేను స్తుతించడానికి మరలా మమ్మల్ని బ్రతికించి నిలబెట్టి ఉంచారయ్యా. అందరి బట్టి నీకు వందనాలు. ప్రతిరోజు మానక మాతో మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, నీ శక్తితో, నీ జీవముతో మమ్మల్ని నింపుతున్నందుకు వందనాలు. మీరు ఇంతవరకు చూసిన ఐగుప్తులను మరికి ఎన్నటికీ చూడరని వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం ప్రతి జీవితంలో మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు. ఇంతవరకు వారు ఏ భయమును చూచారో, ఇంతవరకు వారు ఏ వ్యసనాన్ని చూచారో, ఇంతవరకు వారు దేనికి బానిసలుగా ఉన్నారో, ఇంతవరకు దేనిని గురించి ఏడవడానికి కూడా శక్తి లేకుండా ఏడుస్తున్నారు. ఇక ఎన్నటికీ అది చూడకుండా, ఇక ఎన్నటికీ అవి కనబడకుండా
అద్భుతకరమైన విజయం దయచేస్తున్నందుకు వందనాలయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏ ఎర్ర సముద్రాలు ఎదుట ఉన్నాయో, ఈ ఫరో సైన్యం వారిని తరుముతూ ఉందో, అవి ఇక ఎప్పటికీ కనబడకుండా, ఇక చూడకుండా మీరు అణచివేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా తండ్రి, ఎంతోమందిని ప్రియమైన బిడ్డలు ఎన్నో సమస్యలతో, ఎంతో కన్నీటి పరిస్థితులతో వారి సమస్యలన్నీ కూడా నాకు తెలియజేస్తున్నారు. కామెంట్స్ రూపంలో ఎంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారో అయ్యా, ప్రతి ఒక్కరిని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. అనేక మంది పాపపు బంధకాల్లో ఉన్నారు తండ్రి, విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. కుటుంబ రక్షణ కోసం ప్రార్థిస్తున్న బిడ్డలందరి జీవితాల్లో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. ఆర్థిక సమస్యలు అనేక మంది నలిగిపోతున్నారయ్యా. అప్పుల్లో అనేక మంది కూరుకుపోయి ఉన్నారు తండ్రి. ఇతరుల చేతిలో ధనాన్ని నష్టపోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. రావలసిన ధనము రాక అనేక మంది నలిగిపోతున్నారయ్యా. ఈ ఆర్థిక బంధకాలన్నింటినీ కొట్టివేస్తున్నందుకు వందనాలు. కోర్టు కేసులు అనేక మంది నలిగిపోతున్నారయ్యా. వారు చేయని నేరానికి శిక్షణ అనుభవిస్తున్నారు. న్యాయం జరిగించండి తండ్రి. ప్రతి జీవితంలో అనారోగ్యంతో ఎంతమంది ఉన్నారో పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన. ప్రతి అవయవాన్ని ముట్టండి. నిశ్చయంగా వారి రోగం మీరు భరించినందుకు ఆశ్చర్యకరమైన విడుదల దయచేస్తున్నందుకు వందనాలు. ఉద్యోగ సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలందరినీ కూడా లేవనెత్తండి అయ్యా. ఉద్యోగుల కొరకు ఎదురు చూసిన బిడ్డలకి ఆశ్చర్యకరమైన కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రమోషన్స్ దయచేయండి అయ్యా. ట్రాన్స్ఫర్స్ దయచేయండి తండ్రి. వ్యాపారాలను దీవించండి ఆయన. చేతి పనులను దీవించండి అయ్యా. వ్యవసాయాలను దీవించండి. పాడి పంటలను దీవించండి. గర్భఫలం కోసం ఎదురు చూసిన ప్రతి బిడ్డను ముట్టండి నాయన. గర్భఫలం కొరకు ఎదురు చూసిన ప్రతి బిడ్డను ముట్టండి నాయన. ప్రతి ఆటంకంను తొలగించి అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. వివాహాలు జరగలేదని ఎన్నో సంవత్సరాలుగా నలిగిపోతున్న బిడ్డల్ని అప్పగిస్తున్నానయ్యా. అద్భుతకరమైన రీతిలో వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ జ్ఞానాత్మతో నింపి, జ్ఞాపక శక్తితో నింపి, చేయి పట్టుకొని నడిపించండి. సొంత గృహాల కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. గర్భంతో ఉన్న బిడ్డలందరికీ 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి అయ్యా. వారు ఏ పనిని ఈరోజు ప్రారంభిస్తున్నారో, ఏ పని కొరకు ప్రయత్నం చేస్తున్నారో ప్రతి పనిని మీరు సఫలపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు మీరు ఏ కష్టంలో నడిచారో, ఏ వ్యాధితో ఉన్నారో, ఏ బంధకాల్లో ఉన్నారో, ఏ వ్యసనాలతో ఉన్నారో, ఏ బంధకాల్లో ఉన్నారో, ఏ బానిసత్వంలో నలిగిపోతున్నారో, దేవుడు విడుదలివ్వబోతున్నారో విశ్వసించండి. నేను ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నాను అన్న వారందరూ కూడా ఆమెనని చెప్పండి. ఆమెనని కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.